దావోస్ లో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ పైన ఆదాని దగ్గర నుంచి డబ్బులు 100 కోట్ల విరాళం తీసుకొని ఈ రాష్ట్ర పరువు పోయే విధంగా ఎనకకి ఇచ్చిళ్ళు. ఈ రాష్ట్రంలో జరిగింది. దేనికైతే క్విడ్ ప్రోకో జరిగింది. క్విడ్ ప్రోకోలో భాగంగా ఇలా సిమెంట్ ఫ్యాక్టరీలో ఆధారాలకు అప్పచెప్పిన చరిత్ర ఎవరిది? ఇలా ఒక పవన్ బన్సాల్ పైన కేసు ఉన్నది, ఒక ఎవరు మన ప్రియాంక గాంధీ సంబంధించిన రాబర్ట్ వాద్రా పైన కేసు ఉంది, సోనియా గాంధీ పైన కేసు ఉంది, రాహుల్ గాంధీ పైన కేసు ఉంది. ఏ కాంగ్రెస్ నాయకుడు క్లీన్ ఉన్నాడన్నా? ఇవాళ సిద్ధరామయ్య పైన కూడా ఈ కేసులు ఉన్నాయి. గాంధీని కవితతో కంపేర్ చేద్దామా? మైనా బిల్లు కోసం మా కవితమ్మ చేసినటువంటి త్యాగం మీరు చేసిలా. 22 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను ఏకం చేసి మహిళలను ఏకం చేసి మహిళా బిల్లుని సాధించడం. మరి నీ సోనియా గాంధీ బిడ్డ రాహుల్ గాంధీ ఏం చేసింది? ఇంతవరకు ఒకటి సాధించిందా? 33% తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. అది మర్చిపోదు. ఏ రాజీవ్ గాంధీ? రాజీవ్ గాంధీ ఎక్కడ ఉన్నది? బిల్లు ఎప్పుడు అమలు అయింది? మీకు 33% అనేది ఒక ముసాయిదా తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ. మీరు బహుశా మీకు తెలియదేమో. అది ఒక అచీవ్మెంట్ ప్రియాంక గాంధీ ఒక అచీవ్మెంట్ చెప్పండి. ఒక అంత అగ్రనాయకుల బిడ్డ కదా. అదే కవిత గురించి మేము చెప్తాం. అసెంబ్లీలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 48 గంటల దీక్ష ద్వారా పెట్టించినాం. ఇవాళ బీసీ బిల్లు కోసం పోరాడుతున్నాం, మహిళా బిల్లును తీసుకొచ్చినాం, అనేక పోరాటాలు చేసినాం. పోలవరం ముంపు బాధితుల కోసం 10 సంవత్సరాల కింద ఎందుకు కానీ లేకపోతే అంబేద్కర్ గురించి 10 సంవత్సరాల కింద ఈమె అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఈ రోజు ముసల్ కన్నీరు ఎందుకు గారుస్తుండ్రు? ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మీరే దోపిడి దొంగల్లాగా నువ్వు దొంగ అంటే దోచుకున్నారు, బయట పెడతారు. మేము కూడా ఏమంటున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా, దొంగలు ఊర్లు వంచుకున్నారు. ఇప్పుడు అవన్నీ బయట పెడతారు. పెట్టండి అంటున్నాం. కవిత గారు బీఆర్ఎస్ పార్టీ గురించే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తుంది. నేను ఏమంటున్నా, కిల్లర్ లిక్కర్ క్వీన్ మాట్లాడతా మాత్రం చాలా అది ఆరోపణ మాత్రమే. 50,000 పేజీల ఛార్జ్ షీట్ చేసిళ్ళు, 22 నెలల సుదీర్ఘ విచారణ చేసిళ్ళు. ఎంపీకిల్లన్నా కొడుకు దానికి రాహుల్ గాంధీ కూడా దొంగ అవుతాడు. అట్లయితే ఆరోపణలు ఉన్న ప్రతి ఒక్కరు దొంగ అయితే సోనియా గాంధీ దొంగే, రాహుల్ గాంధీ దొంగే, పవన్ బల్సాన్ దొంగే, నీ ముఖ్యమంత్రి కూడా దొంగే. నేను ఏమంటున్నా అంటే కవితకి ఏమంటారు మొక్కలకి బోడగొండకి ముడేయొద్దు, అది పద్ధతి కాదు. ఎందుకంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద వచ్చింది నేషనల్ అవార్డు కేసు. అది మా సొంత సంబంధమైన కామన్వెల్త్ క్రీడల కేసు. కుంభకోణం ఎక్కడ ఉన్నది? అగస్టా కుంభకోణం ఎక్కడిది? రాహుల్ గాంధీ సోనియా గాంధీ అదే అగస్టా కుంభకోణం, హెలికాప్టర్ కుంభకోణం ఎక్కడిది? సైనికులకు కేటాయించినటువంటి భూములను అక్రమంగా రాబర్ట్ మాత్రం కాజేసినటువంటి కేసు ఎక్కడిది? ఇవన్నీ కేసు. కుంభకోణం అంటేనే కాంగ్రెస్. అరే మీ నెత్తి మీద కుంభకోణాలు పెట్టుకొని కవిత గారిని పోల్చుకొని మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే ఈ రోజు కేసీఆర్ కుటుంబానికి ఈ రోజు తెలంగాణ మనుగడ ఉంది. లేకపోతే కేసీఆర్ కే ఈరోజు రాజకీయ కాంగ్రెస్ బిడ్డల త్యాగాలదారు వచ్చింది, బిడ్డల కొట్లాడదారు వచ్చింది. పరిస్థితులు క్రియేట్ చేసిన 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసిన దాని మీద, ఆ శవాల మీద రాజకీయం చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ 1969 మందిని పొట్టలు పెట్టుకో కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చూసింది. కేటీఆర్ చచ్చేది, కవిత చచ్చేది, హరీష్ రావు ఈ రోజు ఆ తెలంగాణలో రైతులు రెడ్డి బాంబ్లాస్ట్ లా సొంత మొగల్ని ఓడగొట్టుకొని ఈ రోజు వాళ్ళకు కూడా క్షమాపించ పెడుతుంది. ఒక రకంగా ఆలోచించండి. అంటే మీరు ఖాళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి దోపిడి దొంగలాగా దోచుకున్నారు అనేది అప్పుడు మేము చెప్పినాము. ఇప్పుడు అదే మాట కవిత బయటకు వచ్చి చెప్తుంది. ఇలా ఒక బీసీ బిల్లు తీసుకొస్తే బీసీ బిల్లుని ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితి, 6 హామీలకు మంగళం బాడీలు, ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో పోయినా సూది దూదులేనటువంటి పరిస్థితి, ఏ గ్రామాన పోయినా పారిశుద్ధ్యం లేదు,
డెంగ్యూ మలేరియా ఇవన్నీ ప్రబలుతున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు శ్రీకాంత్ నేను ఒప్పుకుంటా. వరి కోళ్ళు, అది ఖజానా కాదు, ఎవరి వల్ల అయింది? పత్తి కోళ్ళు దోచుకోపోయారు. రైతులకు ఎరువులు లేవు. రైతులకు ఎరువులు లేవు. గురుకులాల్లో పిట్టలా రాలిపోతున్నారు. నిన్న కూడా నిజామాబాద్ లో ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. కనీసం మెస్ ఛార్జీలు ఇస్తలేరు, స్కాలర్షిప్స్ ఇస్తలేరు. పరిపాలన అంతా గాజులు కొల్లేసి వీళ్ళు దొంగలు వాళ్ళు దొంగలు ఈ మాట కదన్నా. పరిపాలన మీద మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడండి. భూమాత తీసుకొచ్చేళ్ళు ఎంతమంది రైతు కన్నులు పడుతున్నారు, ఎంతమంది రియల్టర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిల్డర్లు ఏవైతే కట్టినటువంటి సంబంధించిన ప్లాట్ల మునుకోకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, తెచ్చిన అప్పులు మిత్తులు కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇది అన్న పరిపాలన. ఇది పరిపాలన అనబడుతుందా? గతంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు కరెక్ట్ గా మళ్ళీ ఏమన్నా గతం అంటే విన్నారు, ఇప్పుడు పరిపాలన చెప్పు. కనుక 2 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తే కవిత గారు జనం పాట పట్టేవారు కాదని చెప్పి శ్రీకాంత్ గారు అంటున్నారు. జనం మాట పట్టకపోతే ఆమెకు మనుగడ లేదు. ఆమె ఈ రోజు కవితకి మీ పరిపాలన కోసమే మీరు జనం బాట పట్టినారు. జనం బాట పట్టకపోతే ఆమెకు మనుగడ లేదు. ఆమె నిజంగా కూడా ఇంట్లో కూర్చోవాలి. అటు తండ్రి అన్న బావ ఎలా కొట్టిండ్రు, ఇటు జనాలు కూడా చీ అన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆమె జనం బాట అని ఏడికి మొత్తానికి అమరవీరుల స్తూపానికి పోయి నన్ను క్షమించండి అని చెప్పి క్షమామరణ చెప్పింది. కాబట్టి ఈ రోజు ప్రజలు మళ్ళా కూడా పోనీలే బిడ్డ, తెలంగాణ బిడ్డ అని సమస్యను పట్టుకుంటూ వదలని బిడ్డ అని చెప్పేసి ప్రజలు ఇలా కడుపులు పట్టుకుంటారు. ఆమె